క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సమర్థవంతంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకు కృషి చేస్తా, అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి పాటుపడతా. అన్నమయ్య జిల్లా కలెక్టర్గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. జిల్లా నూతన కలెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ చామకూరి. సంచలనం సృష్టించిన నిత్య పెళ్లి కూతురు. డీఎస్పీ ఎస్ఐ సహా 50 మందిని పెళ్లాడిన ఘటిక. బంగారు నగలే లక్ష్యంగా పెళ్లి తంతు పూర్తి. పెళ్లితో పాటు శోభనం పూర్తి కాగానే మాయం. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన మాయలేడి. వైకాపా స్వలాభం కోసం నగర పంచాయతీగా మార్పు. అదనపు పన్నులతో ప్రజలపై విపరీత భారం. అయినప్పటికీ మౌలిక వస్తువులు అభివృద్ధి శూన్యం. నగర పంచాయతీ వద్దు, పంచాయతీనే ముద్దు. బి కొత్తకోటలో అఖిలపక్షం నాయకుల నిరసన. నీరుగట్టువారిపల్లె చౌడేశ్వరి ఆలయం. తొగట వీర క్షత్రియ సంఘం చైర్మన్ గా పురాణం చంద్రశేఖర్. అట్టహాసంగా ఆలయంలో నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం. బంధువులు, మిత్రులు, నాయకులు, సహచరుల నుంచి వెల్లువెత్తిన అభినందనలు. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లిలో ప్రసిద్ధిగాంచిన శ్రీ చౌడేశ్వరి దేవి దేవస్థానం మరియు తోగటి వీర క్షత్రియ సంఘం నూతన అధ్యక్షులుగా పురాణం చంద్రశేఖర్, నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కుల బంధువులు, మిత్రువులు, అభిమానులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు. నీరుగట్టువారిపల్లెలో వెలసిన శ్రీ చౌడేశ్వరి దేవి దేవస్థానం మరియు తొగట వీర క్షత్రియ సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం కన్నుల పండుగగా కొనసాగింది. స్థానిక నీరుగట్టువారిపల్లి రింగ్ రోడ్లో శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో అట్టహాసంగా నూతన కార్యక్రమం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన పాలక మండలి సభ్యులను దుశ్శాలువ, పూలమాలలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించడంతో పాటు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అలాగే కుల బంధువులు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపి అభిమానాన్ని చాటి చెప్పారు. శ్రీ చౌడేశ్వరి దేవి దేవస్థానం అధ్యక్షులుగా పురాణం చంద్రశేఖర్, కోశాధికారిగా రామిశెట్టి రత్నమయ్య, కార్యదర్శిగా బండి పవన్ కుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని నీలకంఠ ప్రకటించారు. అలాగే యువజన సంఘం అధ్యక్షులుగా యు శ్రీనివాసులు, కార్యదర్శిగా ఆర్ జగదీష్, కోశాధికారిగా బి నరసింహులు, ఉపాధ్యక్షులుగా ఏ చౌడప్ప, జిసి రెడ్డయ్య, బి వెంకటేష్లు ఎన్నికయ్యారు. వీరు బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు పురాణం చంద్రశేఖర్, నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత పాలక వర్గ కమిటీలు అవలంబించిన విధానాలను కొనసాగిస్తూ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా తొగట వీర క్షత్రియ సంఘం కుల బాంధవులు సహాయ సహకారాలతో, అమ్మవారి భక్తి ఉత్సవాలతో పాటు స్థానిక ప్రజల సహాయ సహకారాలతో విజయవంతంగా నిర్వహించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ప్రకటించారు. అమ్మవారికి శ్రీ చౌడేశ్వరి మాతకి ముఖ్యంగా అమ్మవారి జయంతి, పుట్టినరోజు ఉత్సవాలు, అదేవిధంగా దసరా, నవరాత్రులు, మొత్తం నవరాత్రులు జరిగే అన్ని రోజులు, నవరాత్రుల రోజులు అన్ని రోజుల్లో, అదేవిధంగా ఉగాది ఉత్సవం మామూలుగా మన మదనపల్లిలోనే మన జిల్లా లెవెల్లోనే ఎక్కడా కూడా అమ్మవారు ముఖ్యంగా మన శ్రీ చౌడేశ్వరి మాత అమ్మవారు కోరికలు తీర్చే తల్లి. ఈ పండుగలు, ఈ ఉత్సవాలు అన్ని కూడా ఇప్పుడు ఎలా ముందుగా జరుగుతున్నాయో అందుకన్నా కూడా ఇంకా ప్రజల సహాయ సహకారాలు తీసుకుని ముందుకు తీసుకుపోవాలని అనుకుంటూ మాకు ఘనంగా నిర్వహిస్తూ రాబోయే రోజుల్లో కూడా మాకు మా కులస్తులకు ప్రతి ఒక్కరు కూడా మాకు ఇంకా మంచి సహాయ సహకారాలు అందిస్తారని, అదేవిధంగా మా ట్రెజరీ అయితేనేమి, సెక్రటరీ అయితేనేమి వీరు కూడా ముందుండి వాళ్ళందరినీ కూడా యువకులందరినీ కలుపుకొని పోతూ పండుగల ఉత్సవాలలో ప్రతి ఒక్క దాంట్లోనూ పాల్గొంటూ ప్రతి ఒక్కరిని కూడా కుటుంబ సభ్యులుగా సమానంగా అందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకుపోవాలని, తీసుకుపోతామని ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర గౌరవత్వం పొందేట్టుగా ముందు ఏమి చేశారో వారి కన్నా ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోయే కదా ముందు చేసిన వాళ్ళకన్నా ఇంకా ముందుకు తీసుకుపోయే అందుకు కృషి చేస్తూ వాళ్ళ సహాయ సహకారాలు అందరికీ పాత ట్రెజరీ అయితేనేమి, సెక్రటరీ అయితేనేమి, ప్రెసిడెంట్ అయితేనేమి అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు తీసుకుపోతామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పత్రికా విలేకరులకు కూడా రాబోయే రోజుల్లో మమ్మల్ని, మా కులస్తులను, మా దేవస్థానాన్ని ముందుకు తీసుకోవాలంటే ముఖ్యంగా పత్రికా విలేకరులు మాకు ముఖ్యంగా వారే సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సమర్థవంతంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకు కృషి చేస్తా,
అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి పాటుపడతా. అన్నమయ్య జిల్లా కలెక్టర్గా పనిచేయటం అదృష్టంగా భావిస్తానని జిల్లా నూతన కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ చామకూరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసి అందరి సహకారంతో అన్నమయ్య జిల్లా అభివృద్ధికి పాటుపడతామని అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం రాయచోటి కలెక్టరేట్కు చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కలెక్టర్ ఛాంబర్లో వేద పండితుల ఆశీర్వచనాలు అనంతరం ఉదయం 11:32 శ్రీధర్ చామకూరి అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016 IAS బ్యాచ్కు చెంది బాపట్ల జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న తనను రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లా కలెక్టర్గా నియమించిందన్నారు. ఇది తన మొట్టమొదటి కలెక్టర్ పోస్ట్ అని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్, DRO, RDOలు, జిల్లా అధికారుల బృందం, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసి జిల్లా అభివృద్ధికి పాటుపడతామని పేర్కొన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, DRO సత్యనారాయణరావులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జిల్లాలోని RDOలు, పలువురు జిల్లా అధికారులు, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు, పాత్రికేయులు, ప్రముఖులు తదితరులు పుష్పగుచ్చాలు, పూల మొక్కలతో జిల్లా కలెక్టర్కు స్వాగతం పలికి తమ అభినందనలు, శుభాకాంక్షలను తెలియజేశారు. గత వైకాపా ప్రభుత్వంలో స్వలాభం కోసం నగర పంచాయతీగా చేసి పట్టణంలోని ప్రజల వద్ద కోట్లలో పన్నులు వసూలు చేశారు. వారి ఆదాయం పెంచుకున్నారే తప్ప పట్టణ అభివృద్ధి చేసిందేమీ లేదు. గతంలో పంచాయతీగా ఉన్నప్పుడే కొత్తకోటలో RTC బస్ డిపో, వ్యవసాయ మార్కెట్ యార్డు ఉండేవి. ఇప్పుడు అవి లేకపోగా పట్టణంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోక తీవ్రంగా నష్టపోయిందని అఖిలపక్ష నాయకులు ధ్వజమెత్తారు. కొత్తకోటను నగర పంచాయతీ నుంచి మేజర్ పంచాయతీగా చేయాలని కొత్తకోట పట్టణం జ్యోతి చౌక్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కొత్తకోటలో 3.5 సంవత్సరాల నుండి అధికంగా పన్నులు మాత్రమే వసూలు చేస్తూ ఏమాత్రం అభివృద్ధి చేయకుండా వదిలేశారని అఖిలపక్ష నాయకులు ధ్వజమెత్తారు. ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవన్నారు. పూర్తిగా డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల విస్తరణ, RTC బస్టాండు, వ్యవసాయ మార్కెట్, పట్టణంలోని నీటి ఎద్దడి తీర్చే వాటర్ ట్యాంకులు లేకున్నను పన్నులు మాత్రం పూర్తి స్థాయిలో వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమయంలో పన్నులు కట్టకపోతే వాటికి వడ్డీల రూపంలో అదనపు వసూలు చేసి పట్టణంలోని ప్రజల నడ్డి విరుస్తున్నారని అఖిలపక్ష నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొత్తకోట కంటే అధిక రేట్లు జనాభాలో కానీ, భౌగోళికంగా కానీ, మౌలిక సదుపాయాల్లో కానీ పీలేరు నియోజకవర్గం పెద్దదైనను పీలేరు నియోజకవర్గం మున్సిపాలిటీకి చేయకపోగా అందులో సగం కూడా లేని కొత్తకోటను నగర పంచాయతీగా గత పాలకులు చేశారని విమర్శించారు. కావున నగర పంచాయతీ నుంచి మేజర్ పంచాయతీ కానే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో TDP కార్యనిర్వాహక కార్యదర్శి SM పర్వీన్ తాజ్, కాంగ్రెస్ పార్టీ తంబళ్లపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి MN చంద్రశేఖర్ రెడ్డి, BJP జిల్లా ఉపాధ్యక్షులు గోరంట్ల రమేష్, శీలం రంగారెడ్డి, CPI నాయకులు కృష్ణప్ప, మనోహర్ రెడ్డి, రఘు, అష్రఫ్ వల్లి, బషీర్లు పాల్గొన్నారు. కుట్ర ఆలోచనతో మరి తన అన్నగారే మంత్రివర్యులుగా ఉన్నారనే ఒక ఉద్దేశంతో, నేను ఏం చేసినా చెల్లుతుంది అనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ కొత్తకోటని, ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని ఈ కొత్తకోటని మరి నగర పంచాయతీగా అప్గ్రేడ్ చేయడం పైన ఈరోజు ఈ కొత్తకోట ప్రాంత వాసులందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఒక పక్కన ఎక్కడ చూసినా కూడా చెత్త పేరకపోయింది. మరి వర్షాకాలం వచ్చిందంటే దోమలు, పాదలు. ఒక పక్కన ప్రజలందరూ కూడా అనారోగ్య పాలైతుంటే కూడా ఎక్కడ కూడా బ్లీచింగ్ కానీ, మరి మైలాజింగ్ కానీ, ఇంకొక పక్కన ఫాగింగ్ కానీ చేయడానికి కూడా నిధులు లేవంటూ మరి ఈ నగర పంచాయతీలో యూత్ ఐకాన్ స్వచ్ఛంద సేవా సంస్థ హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో మదనపల్లి ముఖ్య కేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. తాము సైతం సమాజ సేవలో ఉన్నట్లు దూసుకెళ్తోంది. పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది. వాటిలో భాగంగా క్యాన్సర్ రోగుల సౌకర్యార్థం కేసాలు సేకరణ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసిన నాగవేణి అనే గృహిణి తన కేసాలు స్వచ్ఛందంగా దానం చేశారు. ఇప్పటి వరకు 49 మంది కేసాలు దానం చేసినట్లు హెల్పింగ్
హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ వెల్లడించారు. మదనపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం, ఫుడ్ బ్యాంక్స్, శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్, బాడీ ఫ్రీజర్ బ్యాంక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమంకు మహిళలు, చిన్నారులు స్వచ్ఛందంగా తమ కేశాలను దానం చేసి గొప్ప మనసును చాటుకుంటున్నారని తెలిపారు. మదనపల్లికి చెందిన నాగవేణి ఆదివారం హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేశాలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు. కేశాలు దానం చేసిన నాగవేణికి ప్రశంస పత్రంతో పాటు పూల మొక్క బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ మహిళల అందంలో సగభాగం అయిన కేశాలను క్యాన్సర్ బాధితుల కోసం దానం చేయడానికి ఇప్పటికీ 49 మంది ముందుకు రావడం చాలా హర్షించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ బాధితులకు తమ సంస్థ ద్వారా విగ్గులు ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. కేశాలు దానం చేసిన నాగవేణి మాట్లాడుతూ క్యాన్సర్ బాధితులకు తన కేశాలు దానం చేయడం తనకు చాలా ఆనందంగా కలిగిందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో ముందు ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పద్మ, ప్రియ, సుజాత, హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చిందించడానికి గత 2 ఏళ్ల క్రితం హెల్పింగ్ మైండ్స్ ఈ హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో యువతులు, చిన్నారులు, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేశాలను దానం చేసి తమ యొక్క గొప్ప మనసుని చాటుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏమంటే ఈ క్యాన్సర్ పేషెంట్స్కి 4th స్టేజ్లో కీమోథెరపీ చేయాల్సిన అవసరం వస్తుంది, వాళ్ళకి హెయిర్ లాస్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళ అందంలో సగభాగమైనటువంటి వారి యొక్క కేశాలను దానం చేసి గొప్ప మనసుని చాటుకుంటున్నారు. నేడు మదనపల్లికి చెందినటువంటి నాగవేణి గారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేశాలను దానం చేశారు. ఆమె 49వ కేశాల దాతగా నమోదయ్యారు. ఆమెకి హెల్పింగ్ మైండ్స్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, హెల్పింగ్ మైండ్స్ ఈ 11 ఏళ్ల ప్రయాణంలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అందరికీ తెలిసిందే. ఇంకా మరిన్ని స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. జై భారత్. పర్యావరణాన్ని కాపాడుకోవటం మనందరి బాధ్యత. మొక్కలు నాటి సంపూర్ణ ఆరోగ్యకరమైన సమాజాన్ని సంరక్షించుకుందామని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ ఆకాంక్షించారు. ఆదివారం జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేశారు. మదనపల్లెకు చల్లదనం ఖ్యాతిని మరిన్ని తరాలకు అందించడానికి మొక్కలను నాటి వాటి సంరక్షించి పర్యావరణాన్ని కాపాడుదామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు. ఆదివారం జ్ఞానాంబిక కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ గురుప్రసాద్, ప్రిన్సిపల్ రమాదేవి కళాశాల విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జ్ఞానాంబిక కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ గురుప్రసాద్తో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ చెట్లను నాటడం వల్ల కాలుష్య నియంత్రణ జరిగి పర్యావరణం సమతుల్యతతో ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించవచ్చన్నారు. చెట్లు లేకుంటే వాతావరణం కాలుష్యమై ఆరోగ్యం క్షీణిస్తుందన్నారు. భావితరాల బంగారు భవిష్యత్తు కోసం ప్రతి విద్యార్థి చదువుకునే స్కూల్, కాలేజ్, ఇంటి దగ్గర విధిగా మొక్కలు నాటి చెట్లను పెంచాలని కోరారు. ప్రతి సండే ఏదైతే మనం చెట్లు కార్యక్రమం పెట్టామో దాని భాగంగా ఈరోజు జ్ఞానాంబిక కాలేజ్ నుంచి అందరూ కరెస్పాండెంట్ గారు, మన ప్రిన్సిపల్ మేడం గారు, జ్ఞానాంబిక కాలేజ్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు. మొత్తం కార్యక్రమం కష్టపడి మున్సిపల్ స్టాఫ్తో కలిసి పనిచేశారు. చాలా ధన్యవాదాలు. ఈరోజు మన వాతావరణానికి మన చేతుల్లో మనం మలుచుకోవాలి. ఎలాగంటే ప్రతి మనిషి తన పేరుతో ఎక్కడైతే చదువుతున్నారో పిల్లలు వాళ్ళ చదివే స్థానంలో ఒక చెట్టు నాటాలి. వాళ్ళ ఊళ్ళో కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు నాటాలి. ఆ చెట్టుకు కాపాడే బాధ్యత ఉన్న పిల్లలు ఎవరైతే ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు, ఇంటర్ చదువుతున్నారు, 10th క్లాస్ చదువుతున్నారు. మనం ఎందుకంటే ఈ వాతావరణం మనం క్రియేట్ చేసుకుంటే వర్షాలు సకాలంలో వస్తాయి. ఎక్కడ చూస్తే పొల్యూషన్ తాండవం ఆడుతుంది. ఆ పొల్యూషన్ వల్ల హెల్తీ బ్రీతింగ్ లేదు. హెల్తీ బ్రీతింగ్ ఎప్పుడు ఉండదు, మనిషికి రెస్పిరేటరీ సిస్టమ్ సరిగా ఉండదు. ఇదే కాకుండా ఈ వాల్ బ్లాక్స్ అంట, హార్ట్ అటాక్స్ అంట, ఇవంతా ఇదే కారణం. అందుకోసం తప్పకుండా ప్రతి ఒక్కరూ మన వాతావరణం, మన ఆవరణం మనం తీర్చిదిద్దుకోవాలా.
ఇది ఒక వచ్చే వేరే డీఎస్పీ ఎస్ఐ సహా 50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు ఘటన తమిళనాడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. డబ్బు నగలే లక్ష్యంగా ఆమె చాకచక్యంగా వ్యవహరించి పెళ్లి పని మొదటి రాత్రి మూసిన తర్వాత ఉడాయించేది. ఇలా అనేక మందిని బురిడి కొట్టించిన అన్ని కథల క్లైమాక్స్ కంచికి చేరినట్లు చివరికి పోలీసులకు చిక్కింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు తిరుపూర్కి చెందిన 35 సంవత్సరాల యువకుడికి పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్లో చూసి సంధ్య అనే మహిళను పరిచయం చేసుకొని వివాహం చేసుకున్నాడు. మొదట్లో అంతా బాగానే ఉన్నా కొద్ది రోజుల్లో సంధ్య ప్రవర్తనలో తేడా వచ్చింది. ఇది గమనించిన పెళ్లికొడుకు సంధ్య ఆధార్ కార్డును పరిశీలించగా ఆధార్ కార్డులో తన భర్త పేరు వేరే ఉండటంతో ఒక్కసారిగా షాక్ తిన్నాడు. అనంతరం ఆమెను నిలదీయగా తాజా బాధితుడైన భర్తను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడింది. దీంతో అతను పోలీసులకు ఆశ్రయించాడు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంధ్యను దర్యాప్తు చేయగా ఒక్కొక్కటిగా పెద్ద లిస్ట్ బయటపడింది. ఆమె ఇప్పటి వరకు 50 పెళ్లిళ్లు చేసుకున్నట్లు తేలింది. తీగలాగితే డొంగ కదిలినట్లు ఆ నిత్య పెళ్లి కూతురు లిస్టులో ఒక డీఎస్పీ, 2 పోలీస్ అధికారులు, ఫైనాన్స్ అధికారి సహా 50 మంది ఉన్నారు. నగలు డబ్బులే లక్ష్యంగా పెళ్లి చేసుకుంది. వారితో మొదటి రాత్రి పూర్తయిన కొద్ది రోజులకు తన ప్లాన్ మొదలుపెట్టి నగలు డబ్బులు దోచుకొని నెమ్మదిగా పరారయ్యేదని పోలీసుల విచారణలో ఒప్పుకుంది. దశాబ్దాలుగా ప్రభుత్వాల, సమాజం, కుటుంబ సభ్యుల నిరాదరణ గురైన వికలాంగుల్లో ఐక్యతను పెంచి చైతన్యం తెచ్చి ఆత్మగౌరవం, హక్కుల ఉద్యమానికి పునాదులు వేసిన మందకృష్ణ మాదిగ వికలాంగుల ఆత్మ బంధువుగా వికలాంగుల గుండెల్లో నిలిచిపోయారని మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకొని వికలాంగుల నేతలు ఎంఎస్పీ జాతీయ నేత నరేంద్ర మాదిగ, విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు షేక్ మౌలాలి కొనియాడారు. మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకను మదనపల్లెలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర, మౌలాలీలు వేర్వేరు ప్రాంతాల్లో మాట్లాడుతూ నడవలేని, కళ్ళు లేని, మాట్లాడలేని వికలాంగులకు ఒక పిడికిడి బిగించి పోరాడే ఒక శక్తిగా మార్చి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నాడు 200 పెన్షన్, నేడు 6,000, కొంతమందికి 15,000 పొందే స్థాయికి వేలు పట్టి నడిపించిన మందకృష్ణ మాదిగ వికలాంగుల పాలిట ప్రత్యక్ష దైవంగా మారాడని తెలిపారు. ఒకప్పుడు ఒక చిన్న సమస్య వస్తే పరిష్కరించుకునే శక్తి లేని వికలాంగులు నేడు తమ సమస్యలు తామే పరిష్కరించుకోవడమే కాకుండా సకలాంగుల సమస్య కోసం సైతం పోరాడే స్థాయికి మందకృష్ణ స్ఫూర్తితో వికలాంగులు స్వతంత్రంగా ఎదిగారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ టౌన్ ఇన్ఛార్జి వై రాజా, విహెచ్పిఎస్ ఉద్యోగ విభాగం నాయకులు జగదీష్, విహెచ్పిఎస్ చెవిటి మోగ సంఘం నాయకులు మధుకుమార్, పద్మనాభం, సివి రమణ, విహెచ్పిఎస్ నాయకులు స్టోర్ నాయుడు, విహెచ్పిఎస్ మహిళా విభాగం నాయకురాలు ఈశ్వరి, రెడ్డమ్మ, రాజంపేట భిన్న ప్రతిభావంతులు అధ్యక్షులు ఆర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, విహెచ్పిఎస్ నాయకులు వెంకటరమణ నాయుడు, సునీల్, నాగరాజు, అన్వర్, రఘు, చంద్ర, రాజు, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల ఆత్మ బంధువు శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం, వికలాంగుల హక్కుల కోసం పోరాటం చేసిన గౌరవ శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం, వికలాంగుల హక్కుల పోరాట సమితి సాధించాం 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 సాధించాం. జై హో మందకృష్ణ మాదిగన్న, జై హో మందకృష్ణ. ఈరోజు విహెచ్పిఎస్ వ్యవస్థాపకులు మన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదినం 59వ జన్మదిన సందర్భంగా మదనపల్లి పట్టణంలో స్థానిక శాంతి సదన్ నందు వృద్ధులు, వికలాంగులు, చెవిటి మూగల ఆధ్వర్యంలో ఈరోజు కృష్ణన్న జన్మదినము జరుపుకోవడం జరిగింది. ఇట్లాంటివి జన్మదినాలు ఇంకా ఎన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మన వికలాంగుల కోసము ఎన్నో పోరాటాలు చేసి ఇప్పుడు 2024 ఎలక్షన్లో మనకి వికలాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000కు పెంచడానికి కృషి చేయడానికి మన మిగతా వృద్ధులు, వితంతులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, హిజ్రాల వాళ్ళకంతా పెన్షన్ కృష్ణ వల్ల పెరగడం జరిగింది. దానికి అందరి తరఫున మేము హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాము. వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు ఎంఆర్కేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క 59వ జన్మదినాన్ని పురస్కరించుకొని వికలాంగుల హక్కుల పోరాట సమితి విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు షేక్ మౌలాలి గారి ఆధ్వర్యంలో ఈరోజు మదనపల్లి టౌను శాంతి సదన్ వృద్ధుల ఆశ్రమం నందు ఈరోజు అక్కడ ఉన్నటువంటి పెద్దలకు
బియ్యం పంపిణీ చేస్తూ మరి బర్త్డే కేక్ కట్ చేసి కృష్ణమాధవ్ గారి పట్ల తమకున్న ప్రేమను అభిమానాన్ని ఈరోజు మా ఆత్మీయ వికలాంగుల సోదరులు చాటుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు విహెచ్పిఎస్ నాయకత్వాలందరికీ పేరు పేరున అభినందనలు, ఉద్యమందనాలు తెలియజేసుకుంటున్నాం. వికలాంగుల పెన్షన్ ఒకప్పుడు 200 రూపాయలు ఉన్నప్పుడు 200 రూపాయలను నిత్యావసర ధరలకు తగ్గట్టుగా ఒక మనిషి నెల రోజుల పాటు జీవించడానికి కావాల్సినటువంటి కనీస వసతులు సమకూరే విధంగా పెన్షన్ పెరగాలని చెప్పి డిమాండ్ చేస్తూ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో ఏర్పడిన విహెచ్పిఎస్ ఈరోజు దేశంలోనే వికలాంగులతో పాటు వృద్ధులు, వితంతువులకు, ఇతర అభాగ్యులుగా వెనకబడ్డ పేద వర్గాల అందరికీ దరి చేర్చుకునే విధంగా ఒక మానవీయ ఉద్యమాన్ని మందకృష్ణ గారు నడపడం జరిగింది. వాల్మీకి ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య ఆహ్వానితులుగా పాల్గొన్న వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు వాల్మీకి ప్రజా ప్రతినిధులకు సన్మానం చేసి అభినందనలు తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు ఆదివారం అట్టహాసంగా వాల్మీకి ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వాల్మీకి ఎంపీ, ఎమ్మెల్యే, శాసన మండలి, జడ్పీ చైర్మన్లకు సన్మాన కార్యక్రమం జయప్రదంగా నిర్వహించారు. వాల్మీకి ఉద్యోగుల సంఘం అనంతపురం జిల్లా వారి ఆధ్వర్యంలో 2024 సార్వత్రిక ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లో గెలిచిన వాల్మీకి కమ్యూనిటీ నాయకులు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, శాసనమండలి సభ్యులు బీటీ నాయుడు, మంగమ్మ, మధుసూదన్, అనంతపురం జడ్పీ చైర్పర్సన్ బోయా గిరిజమ్మలకు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు దుశ్శాలువ, పుష్పగుచ్చాలతో సన్మానించారు. రాష్ట్రంలోని 50 లక్షల వాల్మీకుల హక్కు ఎస్టీ పునరుద్ధరణ చేసి వాల్మీకుల అభ్యున్నతికి కృషి చేయాలని, ఈ విషయంలో వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ప్రజాప్రతినిధులుగా అండగా ఉంటామని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ సభ్యులు కొత్తగూడెం శంకర, యువసేన అధ్యక్షుడు అడ్వకేట్ హరి, కురబలకోట అధ్యక్షుడు యనమల నారాయణ, 34వ వార్డు అధ్యక్షుడు నరసింహులు, చింతయ్యగారి కోట అధ్యక్షుడు మురాన్నగారి వెంకటరమణ, రాప్తాడు నియోజకవర్గం అధ్యక్షుడు రాజశేఖర్, మద్రాస్ ఉద్యోగస్తులు అధ్యక్షుడు మేకల రామన్న తదితరులు పాల్గొన్నారు. దిగే టయానికి ఏ విధంగా అయితే ఎక్కిన ప్రదేశంలోనే దిగుతున్నారో మరి అదే విధంగానే వాల్మీకులు ఎన్నో సమస్యల నుంచి పోరాటాలు, ఉద్యమాలు చేసుకుంటూ వస్తున్నా కూడా ఈ రోజు వాల్మీకుల సమస్య ఎక్కడ వేసిన పొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది. మరి వాల్మీకి మహర్షి ఆ రోజు రామాయణాన్ని లిఖించి వాడలో రాముని గుళ్ళలో వాల్మీకి మహర్షిని తీసుకొని వస్తే ఆ వాల్మీకి రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి విగ్రహాన్ని రాముని గుళ్ళో నేటికి కూడా ఏ గుళ్ళో కూడా ప్రతిష్ఠించుకోలేకపోయినాము. కనీసం వాల్మీకి చిత్రపటాన్ని కూడా ఆ రాముని గుళ్ళల్లో ప్రతిష్ఠించలేకపోయినాం అన్నటువంటి బాధ ఎంతో మెదులుతూ ఉంది. మరి అదే విధంగానే చూసుకుంటే ఆ రోజు ద్వాపర యుగంలో మన వాల్మీకి మహర్షికి జరిగినటువంటి రామాయణాన్ని రచించి మానవీయ విలువలను కాపాడినటువంటి వాల్మీకి మహర్షిని చరిత్రను కోల్పోవడం జరిగింది. మరి ద్వాపర యుగంలో వస్తే ఆ పాండవులను, వాళ్ళ అమ్మను కాపాడడం కోసం ఆ రోజు లక్కపురంలో మన వాల్మీకి బోయ జాతికి చెందినటువంటి ఒక తల్లిని 5 మంది బిడ్డలను ఆ రోజు సజీవ దానానికి ప్రేరేపితం చేయడం జరిగింది. మరి అదే విధంగానే భక్త కన్నప్ప కంట్లు పెరుక్కున్నారు, మరి ఏకలో వీరికి చేతిలో ఉన్నటువంటి బ్రొటన వేలు పెరుక్కున్నారు. మరి ఆ రోజు మన తరతరాల నుంచి, యుగాల నుంచి కూడా వాల్మీకులనే అణగారిన జాతులుగా గుర్తించి నేటికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుతనానికి గురి చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమర్థవంతంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకు కృషి చేస్తా, అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి పాటుపడతా, అన్నమయ్య జిల్లా కలెక్టర్గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా, జిల్లా నూతన కలెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ చామకూరి. సంచలనం సృష్టించిన నిత్య పెళ్లి కూతురు, డీఎస్పీ, ఎస్ఐ సహా 50 మందిని పెళ్లాడిన ఘటిక, బంగారు నగలే లక్ష్యంగా పెళ్లి తంతు పూర్తి, పెళ్లితో పాటు శోభనం పూర్తి కాగానే మాయం, ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన మాయలేడి. వైకాపా స్వలాభం కోసం నగర పంచాయతీగా మార్పు, అదనపు పన్నులతో ప్రజలపై విపరీత భారం, అయినప్పటికీ మౌలిక వస్తువులు అభివృద్ధి శూన్యం. నగర పంచాయతీ వద్దు, పంచాయతీనే ముద్దు, బి కొత్తకోటలో అఖిలపక్షం నాయకుల నిరసన.
నీరుగట్టువారిపల్లె చౌడేశ్వరి ఆలయం తొగట వీర క్షత్రియ సంఘం చైర్మన్గా పురాణం చంద్రశేఖర్. అట్టహాసంగా ఆలయంలో నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం. బంధువులు, మిత్రులు, నాయకులు, సహచరుల నుంచి వెల్లువెత్తిన అభినందనలు. క్షణక్షణం పోరాటం, కనం కనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.